అంటే నా డౌట్ ఏంటంటే మీరు ఆంధ్ర వ్యక్తి కాబట్టేనా లేదంటే ఏ రాష్ట్రం వ్యక్తి మ్యూజిక్ ఇచ్చినా మీకు ఇలానే మాట్లాడటం మీరు? ఎవరిచ్చినా మాట్లాడారు, ఎవరిచ్చినా. ఎందుకంటే పోనీ ఇక్కడంతా గొడ్డుపోయినారా? గొడ్డుపోయిందా తెలంగాణ కళలకి? కళాకారులకు గొడ్డుపోయిందా? తెలంగాణ ఉద్యమమే కల్చరల్ మూవ్మెంట్ జరిగింది. కల్చరల్ మూవ్మెంట్ తోటి తెలంగాణ వచ్చింది. అంటే ఆ స్థాయి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు అనేది అందశ్రీ గారి మాటలాగా అనిపిస్తా ఉంది. ఆయన అన్నాడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన అన్నాడు, మంచి క్వశ్చనే. ఆయన స్థాయి, ఆయన లెవెలు ఎవరున్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు. సరే, ఇంకా కొంతమంది కూడా డౌట్లు ఉండొచ్చు. అంటే అహంకారంతో అన్నట్టు అనిపిస్తలేదు. అంటే ఎట్లా అంటే అంత మంచి పాటని ఆ స్థాయిని పెట్టడానికి అలాంటి వ్యక్తిని వాడుకుంటే తప్పేముంది అనేది ఆయన భావన. ఓకే, అయితే ఫైన్, ఆయన అభిప్రాయానికే వద్దాం. ఆయన అనుకున్నట్టే ఒక స్థాయి, ఒక లెవెల్ అవన్నీ కావాలని అనుకుందాం. ఇంకా ఆ వైపు వెళ్తే ఆస్కార్ స్థాయి వ్యక్తి చేస్తే బాగుంటుందని ఆయన ఉద్దేశం. మరి ఆస్కార్ స్థాయి వ్యక్తి రాస్తే ఇంకా బాగుంటుంది కదా. చంద్రబోస్ గారు ఈ మధ్యనే ఆస్కార్ అవార్డు వచ్చింది ఆయనకి. మరి ఇంకా అంటే నీకు అదే కొలమానం అయితే చంద్రబోస్ గారితో రాయిద్దాం. అదే కొలమానం అయితే కీరవాణి గారితో చేయించండి. చంద్రబోస్ గారు ఇద్దరు ఆస్కార్ అవార్డు గ్రహీతలు, ఒకరు రాస్తారు, ఒకరు చేస్తారు, ఇంకా బాగుంటుంది కదా. అభ్యంతరం లేదా మీకు? కాదు, ఆయన అనే దాని మీద అంటే ఇంకా దానికి కూడా ఇంకొకటి ఉంది. కీరవాణి గారి కంటే ముందు వచ్చిన రెహమాన్ ఉన్నాడు, ఆయనతో చేయించండి. చంద్రబోస్తో రాయించండి. చంద్రబోస్ తెలంగాణ వ్యక్తి. ఆయన కంటే ముందు ఆస్కార్ వచ్చిన రెహమాన్ గారు ఉన్నారు, ఆయనతో చేయించండి మ్యూజిక్. ఇంకా రెహమాన్ ఎందుకు, అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు హాలీవుడ్లో ఉంటారు, వాళ్ళతో చేయించండి. దానికి లిమిట్ లేదు కదా. కాబట్టి కొలమానం అనేది ఇక్కడ స్థాయితో రాదండి, స్థానికతో వస్తుంది కొలమానం. అంటే పాటకు ఆ స్థాయిని ఇద్దామని అనుకుని ఆయన ఆలోచన. అదే అంటున్నా, ఇప్పుడు ఆ మాత్రం చేయగలిగే వాళ్ళు, ఆయన ఏదైతే అనుకుంటున్నాడో, ఆయన పాటని వీధికి గ్రామానికి తీసుకెళ్లిన వాళ్ళు, ప్రతి నోళ్లలో నానేటట్టు చేసిన వాళ్ళు, ఆయన ఏదైతే అంటున్నాడో, క్యాసెట్లు చేసుకునే వాళ్ళు 100,000 మంది ఉన్నారు తెలంగాణలో అని. మరి అదే క్యాసెట్లు చేసుకునే వాళ్ళు నీ పాటను ప్రజల్లోకి తీసుకెళ్ళినరయ్యా, నీకు తెలవదా ఆ సంగతి? అదే క్యాసెట్లు చేసుకునే వాళ్ళ చుట్టూ నువ్వు తిరిగి నీ పాటను కంపోజ్ చేయించుకున్నావు, అది తెలవదా నీకు? అప్పుడు పనికొచ్చిన వాళ్ళు ఇప్పుడు పనికిరారా? నా క్వశ్చన్ అది. నీకు ఒక పాట నీకు రాష్ట్ర గీతంగా గుర్తించేసరికి నీకు స్థాయిలు గుర్తొచ్చినాయా? స్థాయి అనేది ఎవరిస్తారు? ఎవరి స్థాయి వాళ్ళదే. ఇప్పుడు గొప్పతనానికి లేదా స్థాయికి లెవెల్కి దానికి మన అంతున్నదా? పోతా ఉంటే ఎక్కడికైనా పోవచ్చు కదా. అదేదో ఇక్కడ స్థానిక కళాకారులతో చేస్తే దానికి కనీసం వాళ్ళకి తెలుసు, ఆత్మ అనేది తెలుసు, వాళ్ళు దాన్ని బ్రహ్మాండంగా చేస్తారు. ఇంతకుముందు మన చరణ్ అర్జున్ ఒక ఛానల్లో మాట్లాడుతూ అన్నాడు, మేము ఎంతో స్ట్రగుల్ అవుతున్నాం తెలంగాణ ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో మాకు సరైన అవకాశాలు రావట్లేదు. ఒక సాంగ్ అతనికనే కాదు, తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి ఎవరికైనా, సపోజు సురేష్ బొబ్బిలు ఉన్నాడు, ఇప్పుడు అంటే మీరు పెద్ద సినిమాలు చేసిన వాళ్ళకి కావాలనుకుంటే సురేష్ బొబ్బిలు ఉన్నాడు, భీమ్స్ ఉన్నాడు, అసలు ఇట్లాంటి పాటలకు పేటెంట్ తీసుకున్న వందే మాత్రం ఉన్నాడు, అద్భుతంగా చేయగలుగుతాడు. ఇప్పుడు వీళ్ళెవరు సరిపోరా? ఇప్పుడు వీళ్ళలో ఎవరికి ఇచ్చినా కానీ, లేదా వాళ్ళకి ఇచ్చినా సరే, ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్న కొత్త వాళ్ళకే బల్లెపల్లి మోహన్ ఉన్నాడు, ఇతను అర్జున్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక రవి కళ్యాణ్ ఉన్నాడు, 1000 పాటలు చేశాడు తెలంగాణ ఉద్యమంలో, ఉరుతలు వినయ్. ఇప్పుడు వీళ్ళని ఎవరికైనా తీసుకుంటే మాకు అయ్యో లైఫ్ వచ్చేది కదా అని వాళ్ళు బాధపడుతున్నారు. అది ఏమన్నా నేరమా, పాపమా? బాధపడుతున్నారు కానీ వాళ్ళ నుంచి వచ్చే స్పందన మీ నుంచి వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఆయన లైవ్ లో డైరెక్టర్స్ ఎవరు మాట్లాడకుండానే ఫస్ట్ మీరే మాట్లాడారు, అందశ్రీ గారితో కావచ్చు, ఇప్పుడు బయటకు వచ్చి కావచ్చు. అంటే నేను మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా. నేను అదే అంటున్నా, బాధ కలిగినోడు కడుపు నొప్పి ఉన్నోడు బయటకు రాకుండా మీరు వచ్చిండ్రు అనేది ప్రశ్న. అయితే ఇక్కడ వాళ్ళు చెయ్యటం అనే కాదు, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ నైట్గా కూడా అది కరెక్ట్ అని నాకు అనిపించాల. దాంట్లో ఇప్పుడు నాకు కరెక్ట్గా అనిపించలేదు. అయితే ఏం చేయాలన్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారని నేను మాట్లాడుతున్నా. అంతేకాని నేను మ్యూజిషియన్ కాదు, నేను అవకాశం ఇస్తే నేను చెయ్యను, నాకు తెలియదు, నాకు మ్యూజిక్ తెలియదు, నాకు సంగీతం తెలియదు, నేను చేయను. మళ్ళీ ఎవరైనా తెలంగాణ వాళ్ళు పాలన వాళ్ళు ఉన్నారు, చూడండి ఎవరితో చేయించండి అంటుంది. నేను అడిగితే సరే మీకు అనుమానాలు ఉన్నాయి, 4 ఇవ్వండి, 10 మందికి ఇవ్వండి, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇవ్వండి, టెస్ట్ పెట్టండి, చేసి ఇస్తారు వాళ్ళు. అంత టైం లేదు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు ఆగాం, ఇంకొక ఏడాది ఆగితే ఏమన్నా కొంపలు ఆరిపోతాయా? 10 ఏళ్ళు ఆగాం కదా. ఇప్పుడు నిజంగా అది బయటకు వచ్చేది ఒక ఫుల్ఫిల్గా రావాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు 10 సంవత్సరాలు రాలేదు, ఇంకొక సంవత్సరం రాలేదు అనుకుందాం, హరిబరిగా చేసి, హడావుడిగా చేసి, ఇంతమంది మనసు నొప్పించి, ఇంతమందిని గాయపరిచి, ఈ తెలంగాణ అస్తిత్వాన్ని తుంగలో దొక్కి నువ్వు అర్జెంటుగా పాట చేయాల్సిన అవసరమైనా ఎవరు కొడుతున్నారు నేను? ఇప్పుడు ఇదే ఫస్ట్ నీకు తెలంగాణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే దాంట్లోనే ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలన్నంత తొందర ఎందుకు నీకు? సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.